హాయ్ హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి పూజా రూమ్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మార్నింగ్ కొంచెం హడావిడి అయిపోయింది, ఏ వ్లాగ్ షూట్ చేయలేదు. ఆ రోజు ఇది ఉప్మా టిఫిన్ చేసుకున్నాం అనమాట. హస్బెండ్ ఊరికి వెళ్ళారు కదా, అందుకని మార్నింగ్ కొంచెం బాగా హడావిడి అయిందనమాట. పిల్లలు కూడా నాతో పాటు లేసేసారు, అందుకని ఇంకేం వ్లాగ్ చేయలేదు. సింపుల్గా ఉప్మా అయితే త్వరగా అయిపోతుంది కదా, మనకు ఉప్మా టిఫిన్ చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట. ఏ రోజైతే మనం బిజీగా ఉన్నామో ఆ రోజు ఉప్మా చేసేస్తే త్వరగా అయిపోతుంది. పిల్లలకి కూడా ఉప్మా పెట్టేసి నేను కూడా తినేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి పూజ చేసుకున్నాను అనమాట. ఆ రోజు లక్ష్మమ్మ టెంపుల్లో తిరునాళ్ళు జరుగుతుందన్నమాట. తిరునాళ్ళకి వెళ్ళలేకపోయాము. ఆదోన్లో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అది. ఈసారి ఎప్పుడన్నా మీకు ఆ టెంపుల్ చూపిస్తాను నేను. ఈసారి మిస్ అయింది, ఇంకెప్పుడు అమ్మవారి దర్శనం కలుగుతుందేమో. ఈసారి మాత్రం చాలా మిస్ అయిపోయిందనమాట. మేము ముగ్గురమే కదా ఉండేది, అందుకని చాలా మిస్ అయిపోయాము టెంపుల్ దర్శనము. ఈసారి చూపిస్తాను మీకు. ఇంకా వాళ్ళ ఆ రోజు మార్నింగ్ అలా మంచిగా పూజ చేసుకున్నాం అనమాట. ఇంట్లోనే దండ పెట్టేసుకున్నాం అమ్మమ్మ వారిని. మంచిగా దండ పెట్టేసేసుకొని ఇంకా లంచ్కి చిన్నుని పడుకోబెట్టేసాము. చిన్నుడేమో నిద్రపోతున్నాడు అనమాట. వాడు కూడా కొంచెం లేట్గా లేచిండు, అందుకే అప్పటికే ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. చిన్నోడు నిద్ర పెట్టేసామన్నమాట. నిద్ర పెట్టేసేసి పూజ చేసుకున్నాము. ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నామన్నమాట. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మటికాయ ఫ్రై కోసం బయట కూర్చొని మటికాయలన్నీ ఒలుస్తున్నాము. ఇక్కడ మా పెద్దోడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట మటికాయలు ఒలచడంలో. పిల్లలకి ముందు కూడా చెప్తున్నా కదా, వాళ్ళని మన యాక్టివిటీస్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. అలా తుంచడం కూడా ఒక యాక్టివిటీ అనమాట. వాడిని కూడా నేను ఇన్వాల్వ్ చేసుకున్నాను అనమాట. వాడు కూడా నాతో పాటు చక్కగా ఒలుస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరం కలిసేసి ఒలిచేసామన్నమాట. మన ఛానల్లో ఇప్పటికీ 200 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నామన్నమాట. మనము 200 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. మంచిగానే గ్రోత్ ఉంది. కొంచెం లాంగ్ వీడియోస్ కూడా మంచిగానే వెళ్తున్నాయి అన్నమాట. ఐఎమ్ హ్యాపీ. ఇలాగే నాకు మీ సపోర్ట్ కావాలనుకుంటున్నాను. నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. అలావన్నీ మట్టికాయలు తుంచేసాము. అందులోపల మా చిన్నోళ్ళు వేసేస్తాడు. అదే చెప్పాను కదా, చాలా బిజీ డే అయిపోయిందని. మార్నింగ్ లేట్గా లేవడం, అప్పటికే ఆల్మోస్ట్ టైం వచ్చేసి
12:30 ఆ టైం అవుతుందన్నమాట. 12:30 ఆ టైంలో పిల్లలు లంచ్ టైం అవుతుంది. పిల్లలకి మనం లంచ్ పెట్టేప్పుడు డైలీ ఒక టైంనే మేనేజ్ చేస్తామంటే వాళ్ళకు కూడా ఆ టైంకి ఆకలిస్తుంది అనమాట. వాళ్ళ డైలీ రొటీన్ లాగా అది మారిపోతుంది. ఇది ఒక సింపుల్ టిప్ అనమాట. వాళ్ళకి ఒక టైం అనేది మనం షెడ్యూల్ చేయాలన్నమాట. ఏ పిల్లలకైనా ఒక టైం అనేది షెడ్యూల్ చేస్తే ఆ టైంకి వాళ్ళకి కరెక్ట్గా ఆ టైంకి అలవాటు అయిపోతుంది అనమాట. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇట్లా టైమింగ్ అలవాటు చేయాలన్నమాట అని హడావిడిగా లంచ్ చేస్తున్నాను. అక్కడ మీతో చెప్తున్నాను అనమాట. సింపుల్గా రసం పెట్టేసి మట్టికాయ ఫ్రై చేస్తున్నాను అనేసి. రసం రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. అది కూడా మనకి బాగా మంచి వ్యూస్ వచ్చాయి. అక్కడ నేను రసం అని మాట్లాడుతుంటే టమోటాస్ ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, వాడు అక్కడ చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఉన్నాయి తీసేసుకో అని. పిల్లలు అలానే ఉంటారు, ఈ జనరేషన్ పిల్లలు అట్లే ఉంటాడు. వాడు ఇంకా స్మార్ట్ అనమాట. నేను రసం అని చెప్తున్న వాడు ఫ్రిడ్జ్కి వెళ్ళి చూపిస్తున్నాడు అనమాట. మనకి రసం రెసిపీ ఏం చూపించట్లేదు, మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. ఇక్కడ మట్టికాయ ఫ్రై కూడా ఏం చూపించట్లేదు అనమాట. మన వ్లాగ్లో షార్ట్ పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ అయిపోయి ఉంటుంది, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. వీడియో కంటే ముందు రోజే షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను మట్టికాయ ఫ్రై రెసిపీ. ఒకసారి మీరు కూడా కావాలంటే చెక్ చేయండి. మా సైడ్ అయితే వీటి మట్టికాయలు అంటారు, మీ సైడ్ ఏమంటారు కూడా కామెంట్ చేయండి. అలాగే రసం కోసం కూడా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. చింతపండు టమోటా రసం అనమాట ఇది. ఈ రెసిపీ కూడా మన షార్ట్ వీడియోలోనే ఉంది, ఒకసారి చెక్ చేయండి. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఆల్మోస్ట్ నేను వంట చేసేటప్పుడు పిల్లలు నా దగ్గరే ఉంటారనమాట. లేకపోతే హాల్లో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ నేను వంట చేస్తానన్నమాట. వాళ్ళ మీద మాత్రం అబ్జర్వ్ చేస్తూ వంట చేస్తాను. లేకపోతే అది అలా కుక్కర్స్ కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వంట చేసేటప్పుడు మనం వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏమన్నా పడిపోయి అట్లా ఉంటాయి, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ మనం చేసుకోవాలన్నమాట. మనం ఒక్కరిమే ఉంటాం కదా హౌస్ వైఫ్స్, మెయిన్గా పిల్లలు ఉంటారు, ఎవరు లేని హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, ఇట్లా వాళ్ళు కూడా మంచిగా వాళ్ళని చూసుకుంటూ వంట చేసుకోవాలి. అది చాలా కష్టమైన పని, ఒక హౌస్ వైఫ్స్కే తెలుస్తుంది అనమాట అది ఎంత కష్టమైన పనో. ఇంకా రసం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, పోపు పెట్టేస్తున్నాను అనమాట రసము. తర్వాత మట్టికాయ ఫ్రై కూడా అయిపోవచ్చింది అనుకుంటాను, మేబీ. రెండు అయిపోయిన తర్వాత రైస్ పెట్టేస్తాను. ఇక రైస్కి నేనేం రైస్ కుక్కర్స్ ఏం యూస్ చేయను అనమాట, మామూలుగానే పెట్టేస్తాను, స్టవ్ మీదనే పెట్టేస్తాను అనమాట. రైస్ కుక్కర్స్ వాడకూడదు, అవి ఏదో మంచివి కదా అంటున్నారు కదా, అందుకనేసి స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట రైస్. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.
ఇక్కడ పిల్లలు వచ్చి హాల్లో ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వంట చేస్తున్నాను. ఇక్కడ చిన్నోడు ఏదో వాటర్ ఏదో అడిగాడు అనమాట, వానికి కూడా వాటర్ ఇస్తున్నాను. మనం కూడా లేడీస్ కూడా వాటర్ని ఎప్పుడు ఫర్గెట్ చేయొద్దు అనమాట. వంట చేస్తున్నా, పిల్లల్ని చూసుకున్నా, ఏదో ఒక టైంలో మాత్రం ఖచ్చితంగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. నేనే ఎగ్జాంపుల్, వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. నేను కూడా అట్లే నెగ్లెక్ట్ చేసేసాను, కానీ ఆ నెగ్లిజెన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అందులో మనం కూడా అప్పుడప్పుడు వాటర్ తీసుకుంటూ ఉండాలన్నమాట. కిచెన్లో ఉన్నప్పుడు కూడా వాటర్ తీసుకోవాలి. సమ్మర్ కదా, చాలా డిహైడ్రేట్ అయిపోతాము, కిచెన్లో వేడి అందుకుంటుంది కదా, అందుకని మనం కూడా మధ్యలో వాటర్ తీసుకుంటూ ఉండాలన్నమాట కంపల్సరీ. ఇంకా కుకింగ్ అంతా అయిపోయింది. ఇక్కడేమో మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటే బెస్ట్ కదా, అంతా వంట అయిపోయిన తర్వాత. అందుకే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేశాను అనమాట. తర్వాత ఇంకా ఒక 10 minutes అట్లా పిల్లల్ని ఆడిపిస్తున్నాను అనమాట. లంచ్ కంటే ముందు ఇద్దరు చక్కగా ఆడుకుంటుంటూ, ఇద్దరు బొమ్మలు ఎక్స్చేంజ్ చేసుకుంటూ. కొన్నిసార్లు పిల్లలు చాలా మంచిగా ఉంటారు అనమాట. మనం అంటే జస్ట్ బాగా ఆడుకుంటున్నారు కదా అని అంటే సైడ్కి వెళ్తాము, గొడవ స్టార్ట్ చేసేస్తారు. ఇది ఏ ఇంట్లో అయినా అదే ప్రాబ్లం అనమాట. ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నారు. నేను కూడా వాళ్ళతో కొద్దిసేపు కూర్చొని ఆడుకున్నాను. తర్వాత వాళ్ళకి లంచ్ పెట్టేశాను అనమాట. వాళ్ళు లంచ్ తినేసినాక నేను కూడా లంచ్ చేసేసాను. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. చిన్న గూగు చిన్నగా చిన్న గూగు రే, చిన్నగా కాలు పెట్టాకరా పడుతుంది. చూసేయండి బ్లాగ్లో. పిల్లలకి ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టేశాను. ఇంకే బ్లాగ్స్ చేయలేదన్నమాట. తర్వాత ఈవినింగ్ ఇద్దరిని ఫ్రెష్ అప్ చేయించాను. ఈవినింగ్ ఫ్రెష్ అప్ చేయించిన తర్వాత నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చాను అనమాట. ఇంకా హస్బెండ్ వాళ్ళు ఊరు నుంచి వస్తున్నారని వస్తే, ఇంకా రిలేటివ్స్ వస్తున్నారనేసి కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. పచ్చడి చేసేసి ఎగ్ ఫ్రై చేశాను. ఇక్కడ కొబ్బరి వేసేసి, కొబ్బరి టమోటా పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సింపుల్ వేలో ఫాస్ట్గా చెప్పేస్తాను. కొంచెం కొబ్బరి, అలాగే టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే తెల్లవాయి, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం చింతపండు యాడ్ చేశానేమో, లేకపోతే టమోటాస్ ఎక్కువ యాడ్ చేస్తే చింతపండు ఏమో అవసరం లేదు. అన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. అలా మంచిగా మగ్గిన తర్వాత నేను ఎక్కువ క్వాంటిటీలో ఉంది కదా, మీదేం దంచట్లేదు, అందుకనేసి దీన్ని మిక్సీ పట్టేస్తాను అనమాట. మిక్సీకి వేసేసాను పచ్చడిని. పిల్లలకి కొంచెం పచ్చిమిర్చి తీసేసి పచ్చడి రెసిపీ కంప్లీట్ అయిపోయిందనమాట. పచ్చడి చేసేసాను. పచ్చడి చేసిన ఒక 10 minutesకి ఏమో హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చారు. మా చిన్నోడు అయితే వాళ్ళ నాన్న చూసేసి 3 days అవుతుంది కదా, వాళ్ళ నాన్న చూసేసి ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు అనమాట. వీడియో బిట్ మిస్ అయిపోయింది. తర్వాత ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఎగ్ ఫ్రై చేశాను. ఎగ్ ఫ్రై రెసిపీ ఏం చూపించట్లేదు, ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఎగ్ ఫ్రై రెసిపీ వచ్చేసేసి ఇంకా తర్వాత అందరం కలిసి డిన్నర్ చేసేసాము. ఇంకా డిన్నర్ చేసేసి మళ్ళీ ఒకసారి అంతా కిచెన్ క్లీనింగ్ ఉంటుంది కదా, కిచెన్ అంతా క్లీన్ చేసేసామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.